హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరుణ మోరల్ స్టోరీస్. ఈరోజు మరొక మంచి స్టోరీతో వచ్చేసాను. మరి స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఒక అడవిలో ఒక మేకల మంద ఉండేది. ఆ మంద రోజు సెలయేరుపై ఉన్న వంతెన దాటి సెలయేరుకు అవతల ఉన్న రకరకాల మొక్కలను ఆకులను తినేవి. ఆ మేకలు రోజు ఈ విధంగా కాలం గడిపేవి. ఒకరోజు అడవికి ఒక నక్క వచ్చింది. ఆ నక్క ఆహారం కోసం వెతికి వెతికి అలసిపోయింది. ఒక చోట నిలబడి జంతువుల కోసం ఎదురు చూస్తూ ఉంది. అక్కడికి ఏమీ రాకపోయేసరికి ఇంకొంచెం ముందుకు వెళ్ళాలని అనుకుంది. ఆ నక్క అలసిపోయి వంతెన దగ్గర ఒక చెట్టు కింద నిలబడి చూస్తూ ఉంది. ఆ మేకల మంద ఎప్పటిలాగే సెలయేరు వైపు వెళ్తున్నాయి. ఆ మందలోని ఒక తుంటరి మేక అందరికంటే ముందు వెళ్ళాలని ఆ తుంటరి మేక వేగంగా వెళ్తుంది. నేనే ముందు వెళ్తున్నానంటూ మే మే అని అరవసాగింది. ఆ మేక అరుపుకు నక్క చెట్టు చాటున దాక్కుంది. ఆకలితో ఉన్న నక్కకు మేకని చూడగానే ప్రాణం లేచొచ్చింది. నక్క ఎలైనా మేకని తినాలని అనుకుంది. ఆ మేక నక్క దాక్కోవడం గమనించింది. వెనక్కి వెళ్దామనుకుంటే ఆ వంతెన బాగా సన్నగా ఉంది. ఆ మేకకు వెనక్కి వెళ్లడం సాధ్యం కాదు. పాపం చేసేదేమీ లేక ఆ మేక అలా నిలబడి ఉండిపోయింది. అది గమనించిన నక్క మేక దగ్గరకు వచ్చి నిలబడింది. ఇంతలో ఆ మేకకి ఒక ఉపాయం వచ్చింది. నక్క బావా, నువ్వు నన్ను తినాలని అనుకుంటున్నావని నాకు తెలుసు. నేను చిన్నగా బక్కగా ఉన్నాను. నన్ను తినడం కన్నా నా వెనుక వస్తున్న మేకల మందలో నీకు నచ్చిన పుష్టిగా ఉన్న మేకను తినడం మంచిది అంది మేక. మేక చెప్పింది నిజమో కాదోనని ఆలోచించబోయే లోపులో మే మే అని అరవడం వినిపించింది నక్కకి. మేక మాటలు నిజమని నమ్మి ఆ మేకను వదిలేసింది నక్క. ఆ తుంటరి మేక వెంటనే తుర్రుమని పారిపోయింది. ఆ మేక వెళ్తూ వెళ్తూ మే మే అని అపాయం ఉందని హెచ్చరించింది. దీంతో ఆ మేకల మంద అటు నుంచి అటే వెనక తిరిగి వెళ్ళిపోయాయి. ఎంతసేపటికి ఆ మేకల మంద రాకపోవడంతో ఆ తుంటరి మేక తనని మోసం చేసిందని తెలుసుకుంది. ఆ నక్క చేసేదేమీ లేక మళ్ళీ ఆహారం వెతుక్కుంటూ ఉంది. ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరొక కథతో రేపు వచ్చేస్తాను. బాయ్.